లక్కీ గారు నమస్తే. నమస్తే అండి. సో బిగ్ బాస్ ఆపేయమంటూ బంజారా హిల్స్ లో కొంతమంది కంప్లైంట్ ఇచ్చారంట, ఆపేస్తారంట. కన్నడ అలాగే మన తెలుగు కూడా ఆపేస్తారని చాలా మంది మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? ఆపాలంటారా, ఉంచమంటారా? బిగ్ బాస్ ఎవరు ఆపరండి, ఎందుకంటే ఆపమని చెప్తారు అంతే. ఎందుకు ఆపుతారు? జనాలకు అలాంటిదే ఇష్టం కదా, అలాంటి కంటెంట్ ఇష్టం. దూరంగా పెట్టండి, నోట్లో చెప్పండి. అంటే ఆల్రెడీ కన్నడలో కూడా బ్యాన్ చేశారు కదా, అదే విధంగా ఇక్కడ కూడా బ్యాన్ చేయమని చెప్పి. కన్నడలో ఏం రాంగ్ జరిగిందో మనకు తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో అనేది ప్రజలకు తెలుసు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి లోపల, చాలా మంది సెలబ్రిటీస్ అని తీసుకున్నారు కానీ వాళ్ళ మీద నెగిటివ్ ఉంది అందరినీ. అంటే అది కరెక్టే, నేను కూడా ఆల్రెడీ మొన్నే చెప్పానండి. ఎందుకంటే మంచిగా ఉన్న వాళ్ళు కానీ టాలెంట్ పర్సన్స్ కానీ తీసుకెళ్లకుండా ఈసారి ఎవరైతే కాంట్రవర్సీస్ లో ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకెళ్లారు చాలా వరకు. మిమ్మల్ని తీసుకెళ్తే బాగుండేది కదా. నన్ను తీసుకెళ్ళినా నేను వెళ్ళండి, ఎందుకంటే నాకు అంత సీన్ లేదు. నేను అక్కడికి వెళ్ళి తలకాయ నొప్పి నేను తెచ్చుకోలేను, నాకు వద్దు. నాకున్న చిన్న లైఫ్ అంటారా బిగ్ బాస్ ని? తలనొప్పే మరి, తలనొప్పి. అంటే అంత పెద్ద స్టేట్మెంట్ ఏంటి రీజన్? అంత పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే అది మంచిదే, స్టేజ్ అయితే మంచిదే. కాకపోతే అక్కడ ఉన్న జనాలు అందరం ఒకలా ఉండం, మన చేతి వేళ్లే ఒకలా ఉండవు కదా. జనాలు ఒక్కొక్కరు ఒకలా ఉంటారు కాబట్టి మనం ఏం చెప్పలేం, ఒక్కొక్కరు తీరు ఒకలా ఉంటారు. ఇప్పుడు దివ్యల మాదిరి ఆవిడ తీసుకునే లోపలికి, సో ఆవిడ వల్లే చాలా వరకు నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందని మాట్లాడుతున్నారు. ఏమంటారు? అలా అని ఎందుకు అనుకోవాలండి, ఇప్పుడు ఆవిడ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. ఆవిడ టాలెంట్ ఏంటి ఆవిడ చూపించాలనుకోండి. ఆవిడ ఎలాంటిదో తెలిసే కదా తీసుకెళ్లారు, తెలియకుండా తీసుకెళ్లారు అనుకోండి, తెలియదు కాబట్టి ఓకే అనొచ్చు. అంటున్నారు, ఏమో చెప్పలేము. ఆమె బయటకు వస్తే ఆమెకు ఒకసారి మీరు ఇంటర్వ్యూ చేయండి, ఆమె చెప్తుంది. అంటే ఫ్యామిలీ వాల్యూస్ లేని ఆమెని ఎందుకు బిగ్ బాస్ లో ఉంచారు, ఎందుకు తీసుకున్నారు, బ్యాన్ చేయమని చెప్పి చెప్తున్నారు. సమాజానికి ఏం చెప్తున్నారు, యువతకి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు, ఇట్లా ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళని పెట్టుకుంటే అని చెప్పి. అది ముందే ఎక్స్పోజింగ్ అనేది అందరికి జనాలకి ఇష్టమేనండి, ఎక్స్పోజింగే కావాలి జనాలకి. మంచిగా చేస్తే ఎవరు చూడరు కూడా, ఎక్స్పోజింగే చూస్తారు జనాలు. మంచి మంచి వీడియోలు ఇప్పుడు నేనే ఉన్నానండి, ఏదో చిన్న యూట్యూబర్ని, ఏదో ఇన్స్టా ఉంది, యూట్యూబ్ ఉంది, చేసుకుంటున్నాం. మంచి మంచి వీడియోలు, టెంపుల్కి వెళ్ళాము, లేకపోతే గుడికి వెళ్ళి వచ్చాము, ప్రసాదం పంచుతున్నాం, దుప్పట్లు పంచుతున్నాం, ఫుడ్ పెడుతున్నాం. ఇవన్నీ ఎన్నో చేశాను నేను. ఎవడు చూడలా. నేను ఇలాగ ఒక షార్ట్ వేసుకొని ఒక టీ షర్ట్ వేసుకొని అబ్బా అన్నాను అనుకోండి, ఏడకో పోయిద్ది అది. ఇప్పుడు రాంగ్ ఎవరిది? జనాలది. అది ఎక్స్పోజింగ్ కావాలనే కదా జనాలు అందరూ అడిగారు, పెట్టుకున్నారు. బ్యాన్ చేయరండి, మనం ఎవరు చెప్పడానికి. లక్షల కోట్లు ఖర్చు పెట్టి షో పెట్టారు. ఆ షో నేను ఒకరిదాన్ని వెళ్ళిపోయి లేకపోతే 100 మంది వెళ్ళిపోయి బ్యాన్ చేయండి అంటే ఎవడు బ్యాన్ చేయడు, చెయ్యరు. అది జరిగే పని కాదు, తెలిసే పెట్టారు. అది సీజన్ 1 నుంచి చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు 9 లోకి వచ్చే వరకు బంద్ చేయండి అంటే ఎవరు బంద్ చేయరు. వైల్డ్ కార్డ్ వచ్చినాక కొంచెం ఎంటర్టైనింగ్ దిశగా వెళ్తుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అంటే ఫేవరెట్ అంటే సుమన్ గారు చాలా బాగా ఆడుతున్నారు. కమెడియన్ చాలా బాగా ఆడుతున్నారు. అండ్ ఇంకా వైల్డ్ కార్డ్స్ లో అంటే ఇంకా ఏం చెప్పలేము, వైల్డ్ కార్డ్స్ ఇప్పుడే వచ్చారు కదా, సో అంతగానం ఏం చెప్పలేము. ఇంకొక 1 వీక్ వెళ్తే చెప్పొచ్చు. అంటే సుమన్ గారు ఇప్పుడు కెప్టెన్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ సుమన్ గారు ఏంటిదంటే గేమ్ పరంగా చాలా బాగా ఆడతారు అండ్ గేమ్ ని ముందు పెట్టి ఆడతారు. సెల్ఫిష్నెస్ అనేది లేదు. అండ్ మోర్ ఓవర్ సుమన్ గారు అంటే ఒక జెన్యూన్ కంటెస్టెంట్ లాగా అనిపిస్తారు నాకు. మేబీ బిగ్ బాస్ గెలవచ్చేమో, బట్ డిజర్వింగ్ క్యాండిడేట్. మాధురి గారి గురించి ఏం చెప్పలేమన్నా, ఎందుకంటే ఇప్పుడే వచ్చారు. ఇప్పుడే చాలా వరకు ఎంటర్టైన్మెంట్ అని కాదు కానీ ఫైట్స్ ఎక్కువ చేస్తున్నారు ఇంట్లో అండ్ మాట్లాడుతున్నారు. తనకి ఏం కావాలి, ఏంటిది, ఎలా అనేది మాట్లాడుతున్నారు. ఒక విధంగా అది ఎంటర్టైన్మెంట్ లాగానే అనిపిస్తుంది, బట్ కొన్నిసార్లు ఫైట్ అనేది బాగా అగ్రెసివ్ అయిపోతుంది. అంటే ఆవిడని చూసి అందరు భయపడుతున్నారు హౌస్ లో, ఎందుకంటే ఆమె అంటే ఒక కమాండింగ్ నేచర్ ఉంది మాట్లాడడంలో. అది తప్పు లేదు, అది ఎవరికైనా ఉండొచ్చు. ఆ కమాండింగ్ నేచర్ ఉంది కాబట్టి ఆమె మాట అలా అనిపిస్తుంది. అందుకే వాళ్ళు భయపడుతున్నారు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. దాని గురించి ఏం చెప్పలేమన్నా. అయితే మనం చూసిన దాన్ని బట్టి అయితే చెప్పగలను, కమాండింగ్ నేచర్ అయితే ఉంది మాట్లాడడంలో, కమాండింగ్ నేచర్ ఉంది. సో ఆమెతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ఆమెకు నచ్చకపోతే జనరల్ గా నచ్చలేదు అని కమాండింగ్ వాయిస్ లో చెప్తుంది. అందుకే మేబీ కంటెస్టెంట్స్ భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిలను హక్ చేసుకోవడానికి వచ్చారా బిగ్ బాస్ కి అని చెప్పి చాలా మంది డౌట్ పడుతున్నారు, మీరేమో? అది మనం ఏం చెప్పలేము సార్ ఇక్కడ. అది ఏమైనా మాట్లాడితే దాని గురించి కాంట్రవర్షియల్ అయిపోతుంది. సో దాని గురించి అవాయిడ్ చేయాలి. బిగ్ బాస్ షోని బ్యాన్ చేయమని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది.
మరి ఎలా చూడొచ్చు? అంటే అందరికీ వేరే వేరే ఒపీనియన్స్ ఉండొచ్చు. మీకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, నాకు ఒపీనియన్ ఉండొచ్చు. దాన్ని ఎంటర్టైనింగ్ గా చూస్తున్న వారికి అది పెద్ద ప్రాబ్లం ఏమనిపించదు. లేదు ఇది దీనిలో అది తప్పు ఉంది ఇది తప్పు ఉంది అంటే ప్రతి దాని మీద కేసు అయితేనే ఉంటది. ఇంకా మనం దాన్ని అవాయిడ్ చేయలేము. సో కొందరు ఒపీనియన్ అది, వాళ్ళు కేసు చేశారు. మేబీ ఆ బిగ్ బాస్ మేనేజ్మెంట్ దాన్ని హ్యాండిల్ ఎలా చేస్తుంది అనేది వాళ్ళ ఇష్టం. అంటే ఖచ్చితంగా అది ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. దాన్ని మనం కేసులతోటి అలా ఇలా అనేది కట్ చేయలేం. బట్ దానిలో కొన్ని ఏమంటారు ఇంప్రూవ్మెంట్స్ కానీ ఇంకేమైనా చేసే అవకాశం ఉంటే మేబీ వాళ్ళ బోర్డ్ రూమ్ కానీ, ఏది బిగ్ బాస్ వాళ్ళ బోర్డ్ రూమ్ కానీ అందరు ఉంటారు కదా, వాళ్ళు మేబీ డిసైడ్ చేసుకోవచ్చు ఎట్లా ఏంటి అనేది. సో ఇమాన్యుల్ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? అంటే ఆయన స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చాలా ఏమంటారు గేమ్ లో ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపించింది. ఆ తర్వాత మెల్లమెల్ల తగ్గుంటా బికాజ్ క్యాప్టెన్సీ పరంగా అయినా కానీ దేంట్లో అయినా కానీ మెల్లమెల్ల తగ్గుంటూ వచ్చింది. కామెడీ ఎక్కువైందా? ఆయన ఇప్పుడు ఏంటిదంటే ఎంటర్టైన్మెంట్, ఆయన బేసికలీ ఆయన కమెడియన్. సో అది ఆయన చేయగలిగిన ఎంటర్టైన్మెంట్ హౌస్ లోపల కూడా. బట్ అదర్ దాన్ కామెడీ ఇంకేమైనా కనిపిస్తుందేమో అని ఆశిస్తున్నాను. సో తనుజ ఇమాన్యుల్ గారి పేరు ఎలా అనిపిస్తుంది? అంటే బిగ్ బాస్ లో మనం చూసినట్లయితే అన్ని బిగ్ బాస్ లో ఏదో ఒక పేరింగ్ అనిపిస్తూనే ఉంటుంది ప్రతిసారి ఏదో ఒక. అది ఈసారి కొంచెం ఫోర్స్ గా కనిపిస్తుంది, ఫోర్స్ పేరింగ్ అంతే. జస్ట్ ప్రోమోలు కట్ చేసి జస్ట్ ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ బిల్డప్ చేయడానికి అంతే. అంటే అదంతా స్క్రిప్టే అంటారా? స్క్రిప్ట్ అని అనలేము. అది జస్ట్ ఏంటిదంటే ఒక పేరింగ్, ఒక ప్రాపర్ పేరింగ్ చేసినట్టు అనిపిస్తుంది అంతే. స్క్రిప్టెడ్ అని మేము అనలేము. మేబీ తనుజ గారు దానివల్ల హైలైట్ అయిపోతున్నారు అలా. ఒక ఇద్దరు పవన్ది ఎలా ఉంది గేమ్? అంటే జస్ట్ వాళ్ళది జస్ట్ ఏమి ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంతే. ఎంటర్టైన్మెంట్ పర్పస్. మరి నిజంగా లవ్ అని చెప్పేసి ఆ హౌస్ లో కూడా హౌస్ మేట్స్ మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? అలా అంటే ప్రతి ఒక్క బిగ్ బాస్ సీజన్ లో సేమ్ థింగ్ అనేది నడుస్తుంది. ఒక పేరు వస్తుంది, ఆ పేరు గురించి మనం మాట్లాడతాం. లాస్ట్ సీజన్ లో మనం చూసాం విష్ణుప్రియతో సో బిగ్ బాస్ అవుట్ సైడ్ వచ్చినాక పెద్దగా ఏం లేదు పేరింగ్. ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందా? లేదు. సో అది షో దాకానే అని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. అది రమ్య వచ్చేసి పవన్ తో క్లోజ్ గా ఉండొద్దు అని చెప్పేసి రీతు అన్నట్లు చూసాం కదా. సో అంతా ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఒక గంటలు అయితే. అంటే ఇప్పుడు రీతుకి పవన్ కి ఏమైనా గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయా రమ్య వల్ల? అది ఇప్పుడు మనం షో చూస్తే ఫాలో అయితే రెడీ. రమ్య అయితే పవన్ అంటే ఇష్టం అని చెప్తుంది కదా, వాళ్ళది కూడా ఏమైనా లవ్ ట్రాక్ నడవచ్చు ఛాన్సెస్ ఉన్నాయా? అది మనం ఎలా చెప్పగలం అండి? అది వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ హౌస్ లో ఎలా ఫీలింగ్స్ డెవలప్ చేసుకుంటారు అనేది వాళ్ళ దివ్యల మాదిరి గారి ప్రెజెన్స్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? అంటే చెప్పినా కదా చాలా అథారిటేటివ్ గా ఉంది. వాయిస్ లో కానీ మాట్లాడే విధానంలో కానీ అథారిటేటివ్ గా ఉంది. సో మరి అలా బిగ్ బాస్ కి పనికిరాదు కదా, బిగ్ బాస్ లో ఉంటున్నారు నేనే చెప్పింది నడవాలి అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అంటే అది వాళ్ళ గేమ్ అండి, అది వాళ్ళు అలా ఆడుతున్నారు. ఇంకా వేరే కంటెస్టెంట్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి అందరితో మంచిగా మాట్లాడి ఇంటి పనులు అన్ని చేసుకొని సరిగ్గా వెళ్ళిపోతా అంటే ఫస్ట్ 2 weeks లోనే ఎలిమినేట్ అయిపోతారు. రైట్. అది మాధురి గారి గేమ్. సో ఆ గేమ్ ని ఆమె అలా కంటిన్యూ చేస్తే అది ఎంటర్టైన్మెంట్ అనిపిస్తే ఆడియన్స్ ఆమెను ఇంట్లో ఉంచుతారు. ఎంటర్టైన్మెంట్ కాదు అని అనిపిస్తే ఎలిమినేట్ చేస్తారు ఆబ్వియస్లీ, అంతే. భరణి గారు కనిపిస్తున్నారా ఈ మధ్య? అంటే ఎక్కువ అంతా కనిపించట్లేదండి. షో మొత్తం అనేది బేసికలీ ఇప్పుడు కరెంట్లీ వైల్డ్ కార్డ్ చుట్టూ తిరుగుతుంది. ఇంత ముందు సుమన్ గారి చుట్టూ తిరిగింది, ఆ తర్వాత కొన్ని రోజులు రితు గారి అంటే చుట్టూ తిరిగింది. అంటే డిపెండ్స్ ఇంకా ఎవరు చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ఎవరి చుట్టూ అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ మెజారిటీ ఎంటర్టైనింగ్. ఎలా ఉంది? థ్యాంక్ యూ.